Hi all, myself Dr. ALS Jyoti, cornea, cataract and senior refractive surgeon, Dr. Rajshekhar Eye Hospital, Nellore. సో ఇవాళ మనము ఆర్ఓపి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆర్ఓపి అంటే ఏంటి అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. సో అది ఎవరికి వస్తుంది, ఎవరిని చెకప్కి తీసుకురావాలి అనేది తెలుసుకుందాం. రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటే నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డకి వచ్చే రెటినా ప్రాబ్లం అనమాట. సో నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డలు అందరికీ ఈ ప్రాబ్లం వస్తుందా, అందరినీ మనం రెటినా స్పెషలిస్ట్ దగ్గర చూపించాలా అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది పేరెంట్స్కి. సో ఎవరిని ఆర్ఓపి స్క్రీనింగ్ చేయాలి, ఎవరిని రెటినా డాక్టర్ దగ్గరికి తీసుకురావాలనేది చెప్తాను. సో లెస్ దాన్ 2.5 kgs బేబీకి అంటే అలాగే 32 weeks కంప్లీట్ అవ్వకముందే పుట్టిన బిడ్డల్ని, అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే వాళ్ళకి పుట్టినప్పుడు బాగా యాప్నియా లాగా రావటము, వాళ్ళు బ్లూగా మారిపోవటము, వాళ్ళకి ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది అనమాట, వాళ్ళని ఇంక్యుబేటర్లో పెట్టాల్సి వస్తుంది, ఎన్ఐసిలో పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి బిడ్డల్ని హై రిస్క్ బేబీస్ ఫర్ ఆర్ఓపి అంటాం అనమాట. అదేవిధంగా ట్విన్స్ పుట్టినప్పుడు, సో వీళ్ళకి కూడా అంటే లో బర్త్ వెయిట్ ట్విన్స్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా మనకి ఆర్ఓపి స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది.